జ్ఞానం జ్ఞానం. మిత్రులారా, ప్రొఫెసర్ దేవరాజు మహారాజు రాసిన హ్యూమనిజం ఏ స్లోగన్ ఆఫ్ లైఫ్ పుస్తకానికి ముందు మాట రాయడం నాకు గర్వకారణం అంటారు మాజీ పార్లమెంటు సభ్యులు మరియు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు రాసిన ముందు మాటను మీకు వినిపిస్తున్నవారు డాక్టర్ జీవి కృష్ణయ్య. మనకు స్వాతంత్రం వచ్చి 74 ఏళ్లైనా ఇప్పటికీ దేశంలో కుల మతాల భావాలు, గుడ్డి మూఢనమ్మకాలు విజృంభిస్తున్నాయని, వీటి ప్రభావం మన ప్రజలపై చాలా ఎక్కువగా ఉందన్నారు. విద్యా సౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి మరియు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కోట్లాది మంది విద్యార్థులు, లక్షలాది మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు మన దేశ ప్రగతికి పునాది. శాస్త్రీయ విద్య మరియు మూఢనమ్మకాలు అసమానమైనవి. ఏదేమైనప్పటికీ శాస్త్రీయ దృక్పథం మరియు హేతుబద్ధత అలవడడం లేదా పెరగడం లేదు. అతని ఇంటికి వెళ్ళిన తర్వాత తరగతిలో సూర్యగ్రహణం గురించి వివరించే కొంతమంది ఉపాధ్యాయులు ఒక బావికి, కాలువ లేదా నదికి వెళ్ళి సూర్యుడికి పూజిస్తారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సూరి భగవంతం పదవీ విరమణ తర్వాత పుట్టపర్తి సాయిబాబాకు అత్యంత అంకిత భావంతో శిష్యుడుగా మిగిలిపోయారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు మరియు డైరెక్టర్లు కూడా శాస్త్రీయ పరిశోధన కోసం చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపబోతున్న రాకెట్కు పూజలు చేశారు. ఇది అన్ని ప్రముఖ వార్తాపత్రికలలో కనిపించిందంటే అతిశయోక్తి కాదు. మనది సెక్యులర్ రాజ్యాంగం. మన దేశంలో మతరహిత రాజకీయ వ్యవస్థ ఉంది, కానీ దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. సెక్యులర్ అంటే రాజ్యం మతానికి అతీతం. రాష్ట్రం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తోంది. నిజానికి చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో దేవుళ్ల ఫోటోలు ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రజల సొమ్ము అయిన ప్రభుత్వ ఖజానా నుండి 100 కోట్ల రూపాయలను మతపరమైన కార్యకలాపాలకు ఖర్చు చేస్తున్నారు. దీని వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు దాగి ఉన్నాయి. ఇటీవల సంవత్సరాలలో అనేక మంది బాలికలు మరియు మహిళలు మోసం, అత్యాచారం మరియు హింసించబడిన ఆశ్రమాలలో స్వీయ శైలి బాబాల అకృత్యాల గురించి చాలా బహిర్గతం చేయబడింది. హత్యలకు కూడా పాల్పడ్డారు. అనేక ఫిర్యాదుల తర్వాత ఒక ఆశారాం మరియు అతని కొడుకు ఇద్దరిని అరెస్టు చేసి శిక్షించారు. హర్యానాకు చెందిన మరో గురువు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ విలాసవంతమైన భవనాలను నిర్మించాడు. అత్యాచారం, హత్య ఆరోపణలపై అతన్ని అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లక్షలాది మంది భక్తులు అందుకు ఉన్నారు. అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. అధికార పార్టీ అగ్రనేతలు కూడా ఆయన భక్తులుగా మభ్యపెడుతున్నారు. ఇన్ని ఎక్స్పోజర్ల తర్వాత కూడా ప్రజలు కొత్త గురువుల వద్దకు వెళ్తున్నారు. ఇది తిరోగమనం మరియు అవమానకరం. మత విశ్వాసాల కంటే గుడ్డి మూఢనమ్మకాలు చాలా ప్రమాదకరమైనవి. ఇప్పటి వరకు యూరప్లో మంత్ర విద్యలు మొదలైన వారిపై ఉరిశిక్షలు విధించేవారు. కాలక్రమేణా వారు అలాంటి మూఢనమ్మకాల నుండి బయటపడ్డారు. అయినప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు చాలా లోతుగా పాతుకుపోయాయి. అనేక రాష్ట్రాల్లో చేతబడి తమకు హాని చేస్తుందని మరియు కొంతమంది అమాయకులను హింసించిన తర్వాత చంపేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రాచీన భారతదేశంలో కర్ణుడు సరోగసి ద్వారా జన్మనిచ్చాడని, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వినాయకుని శరీరాన్ని ఏనుగు తలతో అతికించారని, వాక్చాతుర్యం కళతో మన మంత్రులు, ప్రధానమంత్రులు తరచూ ప్రగల్భాలు పలుకుతున్నారు. భారతదేశం చాలా శతాబ్దాల క్రితం చాలా అభివృద్ధి చెందినట్లు సైన్స్ కాంగ్రెస్లో మన ప్రధానులు ఈ షాకింగ్ ప్రకటనలు
అలాగే ఆవు మూత్రాన్ని ఔషధంగా తీసుకుంటే అది కోవిడ్-19కి చికిత్స చేస్తుందని ఆయన అనుచరులు ఒక అడుగు ముందుకేసి మరీ చెబుతున్నారు. ఇది అనేక ప్రమాదాలు మరియు మరణాలకు దారితీసింది. ఆవులు ఆక్సిజన్ను పీల్చుకుంటాయని వారు అశాస్త్రీయ వివరణ ఇస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో హస్త సాముద్రికం మరియు పునర్జన్మ శాస్త్రం అటువంటి వ్యక్తులచే పాఠ్యాంశాలు మరియు పరిశోధన యొక్క సబ్జెక్టులుగా పరిచయం చేయబడడం బాధాకరం. గుడ్డి మూఢనమ్మకాలను ప్రచారం చేయడమే కాకుండా మేధావులు, ప్రగతిశీల ప్రముఖులను పక్కా ప్రణాళికతో హత్య చేస్తున్నారు. పూణేలో ప్రముఖ హేతువాది డాక్టర్ నరేంద్ర దబోల్కర్, కొల్హాపూర్లో రచయిత కమ్యూనిస్టు నాయకుడు గోవింద్ పన్సారే, బెంగళూరులో ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి అనే పండితుడిని, ప్రముఖ అభ్యుదయవాద జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను హిందుత్వ శక్తుల నీడ సంస్థ సనాతన సంస్థ కాల్చి చంపింది. ఈ హత్యలు జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ హత్యలకు కారణమైన నిందితుల్లో ఎవరికీ శిక్ష పడలేదు. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాల ప్రచారకులకు, హేతువాదులకు మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. చాలామంది వ్యాసాలు రాస్తున్నారు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ దేశంలో 85% ఎలక్ట్రానిక్ మీడియా కార్పొరేట్ షార్క్ కబంధ హస్తాల్లో ఉంది. అశాస్త్రీయమైన మూఢనమ్మకాలకు, మతపరమైన ప్రచారానికి అవిశ్రాంతంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఛాందసవాదులు రాజకీయ ప్రయోజనాల కోసం మూఢనమ్మకాలను ఉపయోగిస్తుంటే కార్పొరేట్లు తమ ఉత్పత్తులను నెట్టడానికి వాటిని ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం మరియు కార్పొరేట్ మద్దతుదారులు ఇద్దరూ అహేతుకమైన ఆదర్శాలకు విస్తృత ప్రచారం కల్పించడానికి ఓవర్ టైం పనిచేస్తున్నారు. సైంటిఫిక్ టెంపర్ని ప్రత్యేక అంశంగా చూడకూడదు. మతతత్వం, గుడ్డి మూఢనమ్మకాల వెనుక వర్గ దోపిడీకి, వర్గ రాజకీయాలు ఉన్నాయని, కార్పొరేట్ ప్రయోజనాల కోసం మతాన్ని బలమైన ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నుండి సామాన్య ప్రజల దృష్టిని మరల్చడానికి మరియు కార్పొరేట్ బడా వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం మరియు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని మరియు ఆర్థిక వర్గ దోపిడీని కొనసాగించడానికి ప్రజలను మూఢనమ్మకాలకు బానిసలుగా చేస్తున్నారు. దానికి తోడు మత విషాన్ని కూడా ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు. ఇది భారతదేశంలో కొనసాగుతున్న ప్రక్రియ. అసహనం పెరిగి మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి. అందువల్ల శాస్త్రీయ దృక్పథం, లౌకికవాదం, నైతికత మరియు వర్గరహిత సమాజాన్ని నిర్మించే పోరాటాన్ని మనం విడివిడిగా ప్రత్యేక సమస్యగా చూడకూడదు. అవి పరస్పరం ఆధారపడి ఉంటాయి. మతాన్ని నమ్మే వారికి మేము వ్యతిరేకం కాదు. మతంలోని వాస్తవికతను వివరిస్తూ శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నాం. మతం అణచివేతకు గురైన వారికి ఉపశమనం, కానీ అది ప్రజలకు నల్లమందుగా మారింది అని కార్ల్ మార్క్స్ సరిగ్గానే ఎత్తి చూపారు. ఈ నల్లమందు మత్తు ప్రజల నుండి నిర్విశీకరణ చేయబడితే ప్రపంచం హేతుబద్ధమైన ఆలోచనలను ప్రసరింపజేసే శాస్త్రీయ సమాజంగా మారుతుంది. ఇది చాలా కష్టమైన యుద్ధం, కానీ దేశం మరియు మంచి భవిష్యత్తు కోసం మనం విజయం సాధించాలి. ఈ వ్యాసాన్ని 2021 డిసెంబర్ 1న సురవరం సుధాకర్ రెడ్డి గారు హ్యూమనిజం ఏ స్లోగన్ ఆఫ్ లైఫ్ పుస్తకానికి ముందు మాటగా అందించారు. వారికి ధన్యవాదాలు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. ఇలాంటి మరి శాస్త్రీయ అంశాలని, విజ్ఞానదాయకమైన అంశాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య. ధన్యవాదాలు.